నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ స్వాదిస్ స్పెషల్స్. నేను మీ శ్యామల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్తో రాలేదండి. ఇప్పుడు ఎలాగ దసరా కదా, దసరా గురించి జస్ట్ నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. ఏంటి అంటే ఒక 3 టాపిక్స్ మాట్లాడుకుందాం అండి. ఎక్కువసేపు కాదు, చాలా తక్కువసేపు, కానీ చాలా ఇంపార్టెంట్ అయినవి. అసలు ఇప్పుడు మనం ఈ దసరా ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ రోజు ఏ ప్రసాదాలు పెట్టుకోవాలి అనే టాపిక్స్ పైన మాట్లాడుకుందాం అండి. అసలు ఇప్పుడు మనం ఈ నవరాత్రులను ఎందుకు చేసుకోవాలి, అది కూడా 2020లో అందరూ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నారంటే నాకు తెలిసి మెయిన్ నవరాత్రుల్లో ఉన్న విశిష్టత ఏంటి అంటే అమ్మవారు 9 రోజులు 9 అలంకారాలతో ఉండటమే కాదు, మన అందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అండ్ దట్టు ఇప్పుడున్న మనమున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో చాలా హార్డ్ టైమ్స్ని ఎదుర్కొంటున్నాం అందరం. ప్రతి ఒక్క ఇంట్లోని ఏదో ఒక చిన్న ప్రాబ్లంతో అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎప్పుడు భయపడుతూ బతుకుతున్నాం. సో అలాంటిది ఉండకుండా ఉండడానికి అంటే ఫ్యూచర్లో లైక్ డిసెంబర్ ఈ టైంకి ఫుల్లీ ఇదంతా ఎండ్ అవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ నవరాత్రులని చేసుకోవాలి అని మా గురువు గారు మేము అందరూ కలిపి చేసుకుంటున్న పూజలు ఇది. అయితే ఇంత క్రితం మనం అందరం టెంపుల్స్కి వెళ్ళి చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళి చేసుకునే అవకాశం లేదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట ఉండకూడదు కనుక ఇప్పుడు మనం ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నాం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అయితే ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నాం కదా, ఎలాగ వ్రతం కింద చేసుకోకూడదా అంటే కుదిరిన వాళ్ళు 9 రోజులు చేసుకుంటారు. అలా కుదరని వాళ్ళు జస్ట్ కొంచెం ఏంటి అంటే ఐదర్ ప్రసాదం పెట్టేసుకొని మార్నింగ్ అష్టోత్తరం చదువుకొని ఈవినింగ్ దీపం పెట్టుకొని క్లోజ్ చేసుకుంటారు. అంటే కుదిరిన వాళ్ళ బట్టి, మనకున్న కుదిరిన దాన్ని బట్టే మనం చేసుకోవాలి అదంతా అని. అసలు ఈ టైంలో ఎందుకు చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి బిజినెస్ ఉంటుంది, జాబ్స్ ఉంటాయి, మోస్ట్లీ వెహికల్స్ ఉంటాయి. అంటే ఈ దసరాకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవరికైతే వాహనాలు అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇంకా వెహికల్ ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయో వీటన్నిటికి పూజలు చేస్తారు. ఎందుకు? ఈ సంవత్సరం నుంచి అమ్మ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు మమ్మల్ని జాగ్రత్తగా చూడు, ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకూడదు, ఎలక్ట్రిక్ ఐటమ్స్ వల్ల ఎలాంటి హాని జరగకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ పూజను చేసుకుంటాం. నార్మల్గా అయితే సౌత్ ఇండియన్స్ చాలామంది టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారు ఏ అవతారంలో ఉన్నారో దర్శనం చేసుకుంటారు. అది కామన్గా చేసేది. కాకపోతే ఈ ఇయర్ అవకాశం లేదు కనుక మనమే ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ప్రశాంతంగా అమ్మవారిని ఆరాధన చేసుకుందామండి. దానివల్ల ఏంటి అంటే ఇంట్లో అందరూ బాగుండాలి. ఫస్ట్ థింగ్ అదైతే అసలు ఇది ఎలా చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటెంకి మనం క్లీన్ చేసుకుని దానికి బొట్టు పెట్టుకుంటామండి. అంటే అమ్మవారికి చేసిన పసుపు కుంకుమని జస్ట్ ప్రతి దానికి ఒకసారి బొట్టు పెట్టుకుంటాము. నవరాత్రులు ఎలా చేసుకోవాలి అని అంటే చాలా సింపుల్ అండి. ఇంట్లో ఒకవేళ ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహం, దానికోసం మనం ఏమి కొత్తగా కొనక్కర్లా. మన దగ్గర ఉన్న అమ్మవార్ల ఫోటోలు ఏం లేదండి, దుర్గమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికాయలు, అంటే ఫస్ట్ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు కొంతమంది ప్రతిరోజు ఒక కొబ్బరికాయ కొడతారు. లేదు అనుకునే వాళ్ళు స్టార్ట్ చేసిన రోజు ఒక కొబ్బరికాయ కొడతారు, లాస్ట్ రోజు కొబ్బరికాయ కొడతారు. తర్వాత మధ్యలో మనం ప్రతిరోజు ప్రసాదాలు చేసేవాళ్ళు ప్రసాదాలు చేస్తారు, నివేదన ఆ విధంగా సమర్పించుకుంటారు. అయితే ఇక్కడ మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. అమ్మవారి ఫోటోకి చక్కగా పూలతో అర్చన చేసుకుని, ఆ పూలతో చేసుకున్న అర్చనకి కొంతమందికి కలశం ఉంటే కలశం పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారికి అన్ని రెడ్ కలర్లో ఉన్నవి చాలా ఇష్టం కనుక రెడ్ కలర్లో ఉన్న వస్తువులతో, అంటే అమ్మవారి పీఠం పైన రెడ్ కలర్ క్లాత్ వేస్తారు, అమ్మవారికి కలశం పెట్టినప్పుడు రెడ్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. అదేవిధంగా అమ్మవారికి శారీ తీసుకున్నప్పుడు కూడా ఫస్ట్ అంటే మొత్తం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ శారీ మారిస్తే అది వేరండి, అది తర్వాత చెప్తాను. లేదు నార్మల్గానే అమ్మవారికి చీర పెడదామని అనుకుంటే రెడ్ కలర్ శారీ పెట్టుకొని అక్షతలు కూడా రెడ్ కలర్లో కుంకుమ కలిపిన అక్షతలతో పూజ చేస్తారు. అంటే ఏ రోజు అష్టోత్తరాలు ఆ రోజు చదువుకుంటారు. ఓపిక ఉన్నవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు లలితా సహస్రనామం ప్రతిరోజు జపిస్తారు. అమ్మవారి ఫోటో పెట్టుకొని ఉదయం సాయంత్రం దీపం పెట్టుకుని అమ్మవారికి కుదిరిన వరకు రోజుకొక నైవేద్యం చేసి పెట్టండి. నైవేద్యం చేసి పెట్టి ఆ నైవేద్యాలు ఏ రోజు ఏ అమ్మవారికి ఏ నైవేద్యం అనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అవి కాకుండా ఇంకా చాలామంది ఫస్ట్ అభిషేకం చేసి తర్వాత కుంకుమ పూజ చేసుకుంటారు. కుంకుమ పూజ చేసుకుని సాయంత్రం దీపం పెట్టుకొని అలా ముగిస్తారు. కొంతమంది ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుంటారు. ఇంకొంతమంది
ఉదయం పూజ కుదరని వాళ్ళు ఉదయం మామూలుగా దీపం పెట్టేసుకొని వెళ్ళిపోయి సాయంత్రం దీపం పెట్టుకుని అష్టోత్తరం కానీ సహస్రనామార్చన కానీ చేసుకుంటారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవాలండి. అయితే ఫస్ట్ రోజు నుంచి 9 రోజుల వరకు ఏ ప్రసాదాలు పెట్టాలి, ఏ రంగు చీరలు వేసుకోవాలి, ఒకవేళ మీరు అమ్మవారికి చీర మార్చేలా అయితే ఏ రంగు చీర అమ్మవారికి కట్టాలి, అంటే ఏ అవతారంలో ఉన్నప్పుడు ఏ చీర కట్టాలి అనేది కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము. తర్వాత నార్మల్గా సౌత్ ఇండియన్స్లో చాలామందికి కొంతమందికి తెలుసు, చాలామందికి తెలీదు. ఏంటి అంటే మనం కుమారి పూజ అని చేస్తారు. కుమారి పూజ అని అంటే నార్త్ ఇండియన్ సైడ్ అయితే నవకన్య పూజ అంటారండి. వాళ్ళు పిల్లలకి అంటే అక్కడ ఇక్కడ ప్రాసెస్ ఒకటే, పేర్లు మాత్రమే మారుతాయి. ఏంటి అంటే అమ్మవారి కింద అండర్ 10 years అలా ఉంటారో అలాంటి పిల్లలకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి పారాణి పెట్టి గాజులు, బొట్టు, స్టిక్కర్స్ ప్యాకెట్, నెయిల్ పాలిషెస్, ఇంకా మనకి ఏది ఇవ్వాలనుకుంటే ఫుడ్ పెట్టి అలా పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తాము. అది నవకన్య పూజ. చేయకూడని పనులేంటి, చేయకూడనివి ఏంటి అంటే ఈ 9 daysలోని ఒకవేళ మీరు అమ్మవారిని నిల్చోపెట్టినట్లయితే, అంటే ఇంట్లో పెట్టుకున్నట్లయితే, అమ్మవారి ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకొని పూజ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా పొలిమేరలు దాటి వెళ్ళకూడదు. తర్వాత మనం ఏ ఊర్లో అయితే ఉన్నామో అదే ఊర్లో ఉండాలి, ఊరు దాటి వెళ్ళకూడదండి. చాలామంది ఇంత క్రితం ఏం చేసేవాళ్ళం, మనం పండగ వచ్చిందంటే హాలిడేస్ వస్తాయి సో వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోయాం ఊరు. అట్లా ఊరు వెళ్ళకూడదు, ఇలా పొలిమేర లోపలే ఉండాలన్నమాట. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంట్లో అమ్మవారు ఉన్నప్పుడు మనం కంపల్సరీ మన అంటే అంటు ముట్టు అంటారు కదా, అలా ముట్టు అనేది ఉండకూడదు అనమాట. ముట్టు అనేది కంపల్సరీ పాటించాల్సిందే. అదొకటి. హెయిర్ కట్ చేసుకోవటం, నెయిల్ కట్ చేసుకోవటం, ఆనియన్ గార్లిక్ ఫుడ్ తినకూడదు, అలా తినకుండా ఉండాలన్నమాట. ఇవి కంపల్సరీ చెయ్యకూడదండి. అండ్ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏ రోజుల్లో ఏ నైవేద్యాలు పెట్టుకోవాలో చెప్తాను. అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రోజు అమ్మవారికి ఏ అవతారం వేయాలి, ఏ రంగు శారీ కట్టాలి, ఏ నైవేద్యం పెట్టాలి. ఇందులో ఫస్ట్ రోజు అండి అక్టోబర్ 17వ తారీఖున ఆశ్వేజ శుద్ధ పాడ్యమి. ఆ రోజు మనం అమ్మవారికి స్వర్ణ కవచాలంకృత దేవి కింద అమ్మవారి అవతారం ఉంటుంది. ఆ రోజు గోల్డ్ కలర్ శారీ కడతారు. ఆ రోజు పెట్టవలసిన ప్రసాదాలు చలివిడి, వడపప్పు, పాయసం. ఆ రోజు అమ్మవారికి పెట్టాల్సిన ప్రసాదాలు. తర్వాత రెండో రోజు అంటే అక్టోబర్ 18 శుద్ధ విదియ. మనం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తారు. ఆ రోజు అమ్మవారికి కట్టే శారీ పింక్ కలర్ శారీ అండి. ఆ రోజు పరవన్నం నైవేద్యం కింద పెడతారు. మూడవ రోజు అక్టోబర్ 19 తదియ రోజు నాడు గాయత్రీదేవి అవతారంలో రవ్వ కేసరి ప్రసాదం కింద ఆరెంజ్ కలర్ శారీ కడతారు. అంటే రవ్వ కేసరి ఇంకా పులిహోర నైవేద్యం కింద పెడతారు. తర్వాత నాలుగవ రోజు అక్టోబర్ 20వ తారీఖున చవితి రోజున అన్నపూర్ణాదేవి కింద అమ్మవారి దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి వేసే శారీ కలర్ గంధం కలర్ శారీ వేస్తారండి. ఇంకా పొంగలి నైవేద్యం కింద పెడతారు. తర్వాత ఐదవ రోజు అక్టోబర్ 21వ తారీఖు పంచమి సరస్వతి దేవి అవతారం. ఆ రోజు అమ్మవారికి వైట్ కలర్ శారీ వేస్తారండి. ఆ రోజు పెట్టే నైవేద్యం బెల్లం, కొబ్బరి, శనగలు. అటుకులు కొబ్బరి అంటారు కదా, అది అటుకులు కొబ్బరి శనగలు పెడతామండి. అక్టోబర్ 22 షష్ఠి రోజు నాడు అమ్మవారికి లలిత త్రిపుర సుందరి అవతారం అనేది వేస్తారండి. ఆ రోజు అమ్మవారికి బ్లూ కలర్ శారీ అనేది కడతారు. ఇంకా చింతపండు పులిహార లేదా పెసరగారెలు కానీ బాల త్రిపుర సుందరి దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. అక్టోబర్ 23 సప్తమి మహాలక్ష్మి అవతారం అండి. ఆ రోజు పింక్ కలర్ శారీలోని అమ్మవారి దర్శనమిస్తారు. అయితే ఆ రోజు ప్రసాదం నైవేద్యం కింద చూపించాల్సింది పరవాన్నం, పూర్ణాలు, అదే బూరెలు అంటారు కదా, ఆ పూర్ణం బూరెలు అమ్మవారికి నైవేద్యం కింద సమర్పిస్తారు. అక్టోబర్ 24 దుర్గాష్టమి రోజు నాడు అమ్మవారు దుర్గాదేవి అవతారంలో మనకి దర్శనమిస్తారు. రెడ్ కలర్ శారీ
అమ్మవారికి వేస్తారు. ఇంకా అల్లం గారెలు అమ్మవారికి పెట్టే నైవేద్యం. అక్టోబర్ 25 9వ రోజు నవమి దశమి కూడా రాజరాజేశ్వరి అవతారం వేసి ఆ రోజు అమ్మవారికి గ్రీన్ కలర్ శారీ అనేది కడతారండి. నైవేద్యం కింద పులిహోర బెల్లం గారెలు పెడతారు. సో చూశారు కదండి. అయితే ఇవి అన్నీ తెలుసుకున్నారు కదా. ఇవన్నీ కూడా అమ్మవారి ప్రసాదాలు, ఇంకా ఆ రోజు అమ్మవారికి ఏ కలర్ శారీ వేస్తారు అనే వాటి లిస్ట్ అన్నమాట. అయితే సరస్వతీదేవి పూజ పిల్లలకి కంపల్సరీ చేపియాలండి. అది చాలా మంచిది. అయితే ఏ విధంగా చేసుకోవాలి అని అడిగారు కదా. ఏ విధంగా దసరా అనేది చేసుకోవాలి అని అంటే, దసరా అనేది 3 విధాలుగా చేసుకోవచ్చండి. అంటే 3 కాదు, ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 5 విధాలుగా చేసుకోవచ్చు. 9 రోజులు వ్రతం చేసుకోవచ్చు, నవరాత్ర వ్రతం అంటారు. లేదు 5 రోజులు చేసుకుంటారండి, పంచరాత్ర వ్రతం అంటారు. 3 రోజులు వ్రతం చేసుకుంటారు, త్రిరాత్ర వ్రతం అంటారు. ఒక్కరోజు వ్రతం చేసుకుంటారు, ఏకరాత్ర వ్రతం అంటారు. ఈ ఒక్కరోజు వ్రతం ఏంటి అంటున్నారా, రాజరాజేశ్వరి దేవి కింద నవమి దశమి కలిపి ఉండే ఆ ఒక్కరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఏకరాత్ర వ్రతం అనేది చేసుకుంటారు. అందుకే నవరాత్రుల్లో నవ అనేది నవమి రోజు నాడు కలుస్తుంది కనుక 9వ రోజు లాస్ట్ రోజు ఏదైతే ఉందో నవమి దశమి ఉన్న రోజులు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవి కింద ఉన్న రోజు నాడు ఉపవాసం పెట్టి సాయంత్రం నైవేద్యం సమర్పించుకొని ఏకరాత్ర వ్రతం చేసుకుంటారండి. త్రిరాత్ర వ్రతం అంటే మధ్యలో సరస్వతీదేవి పూజ దగ్గర నుంచి 3 రోజులు తీసుకుని దాన్ని చేసుకుంటారు. లేదా లాస్ట్ 3 రోజులు చేసుకునేదాన్ని త్రిరాత్ర వ్రతం అంటారు. లాస్ట్ నుంచి 5 రోజులు చేసుకునేదాన్ని పంచరాత్ర వ్రతము అంటారు. సప్తరాత్ర వ్రతం కూడా చేసుకుంటారు. వీలుని బట్టి ఎక్కువగా చేసుకునేది పంచరాత్ర వ్రతం, నవరాత్ర వ్రతం, ఏకరాత్ర వ్రతం అనేవి చేసుకుంటారు. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి. అయితే దీనిలో చాలామందికి కలశం పెట్టుకోవటం ఆనవాయి అనేది ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఉన్నవాళ్ళు ఉన్నట్టుగానే కలశం పెట్టుకోండి. అమ్మవారిని నిలబెట్టుకునే వాళ్ళైతే తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలన్నీ పాటించండి. సో ఈ విధంగా ఈరోజు నేను అన్నీ మీకు చెప్పాను. ఇది మీకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుంది అనుకుంటున్నాను. అండ్ మోర్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సింపుల్గా అమ్మవారికి 9 రోజులు ప్రసాదం సమర్పించుకుంటూ సింపుల్గా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకైతే అమ్మవారి ఫోటోకి పూలమాల వేసుకుని 2 దీపాలు పెట్టుకోండి. కుడి చేతి వైపు ఆవు నెయ్యి దీపం, ఎడం చేతి వైపు నువ్వుల నూనె దీపం పెట్టుకొని పూజ చేసుకోండి. అష్టోత్తరం లేదా సహస్రనామం ఏది మీకు వీలైతే అది ఆ పూజ ఆ రోజు చేసుకోండి. చేసుకొని నైవేద్యం పెట్టుకొని లాస్ట్ రోజు వరకు ఉంచి లాస్ట్ 9వ రోజు 10వ రోజు అమ్మవారిది అయిపోతుంది కదా, దశమి రోజు నాడు ఆ రోజు అమ్మవారి పీఠాన్ని కదిపేసేయండి. అంటే దీపం వెలుగుతున్నారు, కంప్లీట్ అయిపోయింది పూజ అనుకున్నప్పుడే అమ్మవారికి పీఠం కదిపితే ఆ రోజుతో నవరాత్రుల వ్రతం కంప్లీట్ అయిపోయినట్టేనండి. సో చాలా సింపులే. అంటే అంటుముట్టు అనేవి చూసుకొని చెయ్యాలి అనుకునేవాళ్ళు తప్పకుండా బాగా చేసుకోండి. మీకు ప్రసాదం లిస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను చేసిన వరకు ఆల్రెడీ నా దగ్గర లిస్ట్లో పెట్టానండి. అవన్నీ మీకు కిందన డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసి. చాలా సింపుల్గా ప్రసాదం ఎలా చేసుకోవాలి అనేది నేను చేసే ప్రసాదాల్లో ఉండే స్పెషాలిటీ. సో సింపుల్గా ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసి తప్పకుండా ప్రసాదాలు కూడా మీరు ఎలా చేసుకోవాలి ఈజీగా సింపుల్గా చేసేసుకోండి. థింగ్ లాస్ట్లీ అండ్ ఫైనల్లీ అడ్వాన్స్ హ్యాపీ దసరా అండి. అందరూ మంచిగా ఉండండి, మంచిగా పండగ చేసుకోండి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నా అలర్ట్స్ మీకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఇలా సెలవు తీసుకుంటాను. ఉంటాను. నమస్తే.